తెలంగాణలో ఉన్న అపార అవకాశాలను వివరించి పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా 2 రోజుల గ్లోబల్ సమ్మిట్కు సర్వం సిద్ధమైంది. ఇందుకోసం భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యంత అద్భుతంగా ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 44కు పైగా దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. విశ్వవ్యాప్తంగా పేరున్నటువంటి కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధుల బృందాలు ఈ సమ్మిట్లో పాల్గొంటున్నారు. ఒక్క అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు తరలివస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1:30కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లాంఛనంగా సమ్మిట్ను ప్రారంభిస్తారు. సుమారు 2000 మంది దేశ విదేశీ అతిథులు ప్రారంభ వేడుకకు హాజరవుతున్నారు. సమ్మిట్లో వివిధ అంశాలపై నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ, ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ సీఈఓ ఎరిక్ స్వైడర్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సీఈఓ జెరెమీ జుస్కెర్గ్, అలాగే నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా తదితరులు ప్రసంగించనున్నారు. ప్రపంచ నలుమూలల నుంచి కార్పొరేట్ ప్రతినిధులు, పేరొందిన పరిశ్రమల యజమానులు, 2000 మందికి పైగా డెలిగేట్లు, ఇన్నోవేటర్లు, పాలసీ మేకర్లు, ప్రభుత్వ విభాగాల ప్రగతిని ప్రదర్శించేలా స్టాల్స్, సంప్రదాయ కిట్లు, ప్రత్యేక వంటకాలు, రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పన, కీలక చర్చలు, ఒప్పందాలు వెరసి మొత్తంగా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ రాష్ట్ర ప్రగతిని ప్రపంచానికి చాటి చెప్పేలా జరగనుంది గ్లోబల్ సమ్మిట్. ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యే ఈ సమ్మిట్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అతిపెద్ద కార్యక్రమానికి రూపకల్పన చేసింది. గతంలో ఎన్నడూ చేయని విధంగా గ్లోబల్ సమ్మిట్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఫ్యూచర్ సిటీ వేదికగా ఇవాళ రేపు జరగనున్న ఈ సమ్మిట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తల్ని హైదరాబాద్ వేదికపైకి తెస్తోంది. ఇవాళ మధ్యాహ్నం 1:30కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లాంఛనంగా సమ్మిట్ను ప్రారంభిస్తారు. సుమారు 2000 మంది దేశ విదేశీ అతిథులు ప్రారంభ వేడుకకు హాజరవుతున్నారు. తెలంగాణ రైజింగ్ పేరుతో నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ కు 42 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. మొత్తంగా 2000 మందికి పైగా అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సమ్మిట్ కు హాజరయ్యే ప్రముఖులకు ప్రభుత్వం ప్రత్యేక సావునీరు కిట్లు అందించనుంది. ప్రత్యేక డిజైన్ తో సిద్ధం చేసిన కల్చరల్ ఫుడ్ బాస్కెట్లు తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టనున్నాయి. ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణ కళలు, సంస్కృతి, వంటకాల ప్రత్యేకతను ప్రదర్శించనున్నారు. భవిష్యత్తు విజన్ ను కళ్లకు కట్టేలా భారీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఎగ్జిబిషన్ మధ్యలో ఆకర్షణీయమైన డోమ్, దానికి అనుసంధానంగా పర్యావరణ హిత కాన్సెప్ట్ స్టాల్స్ కేటాయించారు. 40 స్టాల్స్ లో వివిధ కార్పొరేట్ కంపెనీలు, విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ విభాగాల ప్రగతిని ప్రదర్శించేలా ప్లాన్ చేశారు. 1,00,000 కోట్ల పెట్టుబడులే టార్గెట్ గా విజన్ 2047 పేరుతో ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది ప్రభుత్వం. 2 రోజుల పాటు మొత్తం 27 ప్రత్యేక ప్యానెల్ చర్చలు జరుగుతాయి. తెలంగాణ ప్రత్యేకతలను వివరించడం ద్వారా అంతర్జాతీయ సంస్థలను ఆకట్టుకునేలా ప్రణాళిక రూపొందించింది. ప్రధాని మోదీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గ్లోబల్ సమ్మిట్ కు హాజరు కావాలని ఆహ్వానించారు. దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులతో పాటు వివిధ రాష్ట్రాల రాజకీయ ప్రముఖులను సైతం ఆహ్వానించింది తెలంగాణ సర్కార్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ లో 40 నిమిషాల పాటు డ్రోన్ షో ఏర్పాటు చేసింది. బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్ సహా సినీ పరిశ్రమ నుంచి చాలా మంది ప్రముఖులు హాజరు కానున్నారు. ఇక ఎంఎం కీరవాణి కచేరీతో పాటు భిన్న సాంస్కృతిక కళారూపాలు అతిథులను అలరించనున్నాయి.